నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను ప్రొఫెసర్ గారు. ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చింది, అన్ని రాష్ట్రాలు వాటి పని చేసుకుంటున్నాయి. ఒక్క తెలుగు జాతికి వచ్చేసరికి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? వీళ్ళకి ఏదో ఒక శాపం ఉందండి. ఎప్పుడో ఐతరేయ బ్రాహ్మణం కాలంలో విశ్వామిత్రుడు వీళ్ళకి ఏదో శాపం పెట్టాడని ఒక పురాణంలో కథ ఉంది. అది కూడా ఉందా? 5000 ఏళ్ల నాడు విశ్వామిత్రుడు వీళ్ళకి శాపం పెట్టాట. ఎందుకు, ఏం పాపం చేశారు? అదేదో పెద్ద స్టోరీ, అది చెప్తూ పోతే ఇంకా మనకి చాలా మన టైం సరిపోదు. చెప్పాల్సిన విషయాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. దయచేసి ప్రేక్షకుల్ని నేను కొంచెం శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ప్లీజ్. కాబట్టి ఐతరేయ బ్రాహ్మణ కాలంలోనే పాపం వీళ్ళు శాపగ్రస్తులైనారు చెయ్యని పాపానికి. అందుకని ఏం జరిగిందంటే ఈ అభిశప్తమైనటువంటి జాతికి ఎప్పుడు కష్టాలు ఎదురవుతూనే వచ్చాయి. అవును. ఇప్పుడు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఏవో రెడ్డి, కమ్మ, కాపు ఈ సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది అని చెప్తున్నారు కదా. ఇది చరిత్రలో ఎన్నోసార్లు పునరావృతమైంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు 1313 సంవత్సరంలో మాలికాఫర్ దండయాత్ర జరిగింది. అప్పుడు ప్రతాపరుద్రుడు ఏం చేశాడు? రాజీ కుదుర్చుకున్నాడు. అప్పుడు కోహినూరు వజ్రం కాంప్రమైజ్ అయిపోయి కోహినూరు వజ్రాన్ని ఇచ్చేశాడు. కోహినూరు వజ్రం ఇక్కడి నుంచి వెళ్ళిందండి. పర్షియా వెళ్ళి పర్షియా నుంచి విక్టోరియా కిరీటంలోకి వెళ్ళింది. ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ. 241 టన్నుల బంగారాన్ని వరంగల్ కోటలోంచి తీసిచ్చాడు. మా వరంగల్ కోటలోంచి. అదే అర్థమైంది. గ్రాములు కాదు, కిలోలు కాదు, క్వింటాల్స్ కాదు, టన్నులు. 241 టన్నుల బంగారాన్ని మాలికాఫర్ వరంగల్ కోటలోంచి తీసుకొని వెళ్ళిపోయాడు.